వ్యవహరిస్తారు అని అంటే ఇదొక ఆర్డర్ కాపీ యానిమల్ అండ్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖలో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి, ఆయన పేరు కనకరాజు. ఆయన కన్వర్టెడ్ క్రిస్టియనే. వాళ్ళ తాతల తండ్రుల నుంచి వాళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారు. సో ఆయన అదే రిలీజన్కి సంబంధించిన దాంట్లో ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో, జనాన్ని మోసం చేస్తున్నారో వాళ్ళ మీద ఒక యుద్ధం చేస్తున్నాడు. ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నాడు. ఆయన మీద రకరకాలుగా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ కేసులు పెట్టించారు. దుర్మార్గంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఆయన కొట్లాడుతున్న దాన్ని అభినందించాల్సింది పోయి, ఎందుకంటే తను కూడా బాధితుడే కాబట్టి దాదాపు 20-30 లక్షలు కోల్పోయి మొత్తం జీవితం అంతా రోడ్డు మీద పడ్డది. అలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చి ఈ అన్యాయం ఇంకెవరికి జరగకూడదని సమాజం ముందు వాస్తవాలన్నీ బయట పెడుతున్నాయి. మన దగ్గర కూడా వచ్చింది లాస్ట్ టైం ఆ మేరీ రత్నం కేసు, ఇంకోటి ఉన్నాయి కదా. సో ఈ కొట్లాడుతున్నాడు అని చెప్పి ఎవరైతే ఈయన సెక్రటరీ ఐఏఎస్ ఉన్నాడో గోపి, ఆయన ఇతనికి సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తాడు. ఏందయ్యా సస్పెన్షన్ ఆర్డర్ అంటే, సస్పెన్షన్ ఆర్డర్లో ఒక ఎఫ్ఐఆర్ కాపీ పెడతాడు. నేను కనుక్కున్నా ఏంది ఎఫ్ఐఆర్ కాపీ, ఏం కేసు ఇది అని. ఎవరైతే కేసు పెట్టిరో కేసు పెట్టినా అని రియలైజ్ అయిపోయి లోకాయుక్త ఇది ఉంటుంది కదా, లోక్ అదాలత్లో కాంప్రమైజ్ కూడా అయిపోయింది. కేసు కూడా కొట్టేయడం జరిగింది. లేని కేసుని, లేని ఎఫ్ఐఆర్ని అందులో చేర్చి ఆయన ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టినో ఆ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడని దాంట్లో పెట్టి కనుక్కుంటే ఆయనకి ఛానల్ ఉందో లేదో కానీ దానికి అసలు మానిటైజేషనే లేదు. అంటే దుర్మార్గంగా ఇలాంటి అంశాలన్నీ చేర్చి ఒక హానెస్ట్గా, నిజాయితీగా ఈ సమాజం కోసం పనిచేస్తున్న ఒక ఉద్యోగికి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చిండు. ఇది న్యాయమా గోపి గారి? మీకు ఇది మీరు చెప్పాలా? 22 అక్రమ బదిలీలు జరిగినాయని మీ డిపార్ట్మెంట్లో ఆరోపణలు ఉన్నాయి. మేము అడగాలనా మరి మీ వాటా ఎంత అని? ముఖ్యమంత్రి విచారించాలా దీని మీద. మేము ఆధారాలు ముందు పెడతాం. ఎవరైతే ముఖ్యమంత్రికి కూడా కంప్లైంట్ చేశారు, కోర్టులో కేసు వేసారు మీ మీద, మరి మిమ్మల్ని కూడా తీసేయాలి కదా. ఎంత అంటే ఇట్లాంటి వాళ్ళని తొక్కేస్తే, ఇట్లాంటి వాళ్ళని లేకుండా చేస్తే ఇంక ఈ సమాజానికి ఎవరు మాట్లాడడానికి, ప్రశ్నించడానికి? గొర్రెల స్కామ్లో ఈ అబ్బాయి చాలా విపరీతంగా పనిచేసిండు. వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చిండు. ఎవడైతే గొర్రెల స్కామ్లో ఉన్న లక్ష్మారెడ్డి లాంటోడేమో వాడు కెనడాలో తలదాచుకుంటాడు, వాళ్ళ మీద యాక్షన్ ఉండదు. ఇదే గొర్రెల స్కామ్లో కలెక్టర్ సస్పెండ్ చేయమని, తీసేయమని ఆర్డర్స్ ఇస్తే ఇదే ఐఏఎస్ గోపి ఇంతవరకు వ్యవహరిస్తారు అని అంటే ఇదొక ఆర్డర్ కాపీ యానిమల్ అండ్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖలో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి, ఆయన పేరు కనకరాజు. ఆయన కన్వర్టెడ్ క్రిస్టియనే. వాళ్ళ తాతల తండ్రుల నుంచి వాళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారు. సో ఆయన అదే రిలీజన్కి సంబంధించిన దాంట్లో ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో, జనాన్ని మోసం చేస్తున్నారో వాళ్ళ మీద ఒక యుద్ధం చేస్తున్నాడు. ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నాడు. ఆయన మీద రకరకాలుగా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ కేసులు పెట్టించారు. దుర్మార్గంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఆయన కొట్లాడుతున్న దాన్ని అభినందించాల్సింది పోయి, ఎందుకంటే తను కూడా బాధితుడే కాబట్టి దాదాపు 20-30 లక్షలు కోల్పోయి మొత్తం జీవితం అంతా రోడ్డు మీద పడ్డది. అలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చి ఈ అన్యాయం ఇంకెవరికి జరగకూడదని సమాజం ముందు వాస్తవాలన్నీ బయట పెడుతున్నాయి. మన దగ్గర కూడా వచ్చింది లాస్ట్ టైం ఆ మేరీ రత్నం కేసు, ఇంకోటి ఉన్నాయి కదా. సో ఈ కొట్లాడుతున్నాడు అని చెప్పి ఎవరైతే ఈయన సెక్రటరీ ఐఏఎస్ ఉన్నాడో గోపి, ఆయన ఇతనికి సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తాడు. ఏందయ్యా సస్పెన్షన్ ఆర్డర్ అంటే, సస్పెన్షన్ ఆర్డర్లో ఒక ఎఫ్ఐఆర్ కాపీ పెడతాడు. నేను కనుక్కున్నా ఏంది ఎఫ్ఐఆర్ కాపీ, ఏం కేసు ఇది అని. ఎవరైతే కేసు పెట్టిరో కేసు పెట్టినా అని రియలైజ్ అయిపోయి లోకాయుక్త ఇది ఉంటుంది కదా, లోక్ అదాలత్లో కాంప్రమైజ్ కూడా అయిపోయింది. కేసు కూడా కొట్టేయడం జరిగింది. లేని కేసుని, లేని ఎఫ్ఐఆర్ని అందులో చేర్చి ఆయన ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టినో ఆ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడని దాంట్లో పెట్టి కనుక్కుంటే ఆయనకి ఛానల్ ఉందో లేదో కానీ దానికి అసలు మానిటైజేషనే లేదు. అంటే దుర్మార్గంగా ఇలాంటి అంశాలన్నీ చేర్చి ఒక హానెస్ట్గా, నిజాయితీగా ఈ సమాజం కోసం పనిచేస్తున్న ఒక ఉద్యోగికి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చిండు. ఇది న్యాయమా గోపి గారి? మీకు ఇది మీరు చెప్పాలా? 22 అక్రమ బదిలీలు జరిగినాయని మీ డిపార్ట్మెంట్లో ఆరోపణలు ఉన్నాయి. మేము అడగాలనా మరి మీ వాటా ఎంత అని? ముఖ్యమంత్రి విచారించాలా దీని మీద. మేము ఆధారాలు ముందు పెడతాం.
ఎవరైతే ముఖ్యమంత్రికి కూడా కంప్లైంట్ చేశారు, కోర్టులో కేసేసారు మీ మీద, మరి మిమ్మల్ని కూడా తీసేయాలి కదా. ఎంత అంటే ఇట్లాంటి వాళ్ళని తొక్కేస్తే, ఇట్లాంటి వాళ్ళని లేకుండా చేస్తే ఇంక ఈ సమాజానికి ఎవరు మాట్లాడడానికి, ప్రశ్నించడానికి? గొర్రెల స్కామ్లో ఈ అబ్బాయి చాలా విపరీతంగా పనిచేసిండు, వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చిండు. ఎవడైతే గొర్రెల స్కామ్లో ఉన్న లక్ష్మారెడ్డి లాంటోడేమో వాడు కెనడాలో తలదాచుకుంటాడు, వాళ్ళ మీద యాక్షన్ ఉండదు. ఇదే గొర్రెల స్కామ్లో కలెక్టర్ సస్పెండ్ చేయమని, తీసేయమని ఆర్డర్స్ ఇస్తే ఇదే ఐఏఎస్ గోపి ఇంతవరకు